టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపరింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం లీగల్ టీమ్ తో కలిసి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి మధ్యాహ్నం హాజరై సుమారు 2 గంటల పాటు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ అధికారులు 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. 4 రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం, నోటీసులు రావడంతో ఈ రోజు హాజరై వివరాలు అందించినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనతో పాటు పీఏ కరుణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు కె అరవింద్ కుమార్ లు హాజరయ్యామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో తన ఇంటిపైకి డీఎస్పీ ఆధ్వర్యంలో తరచూ తనిఖీలు, దాడులు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో తనపై ఫోన్ ట్యాపింగ్ చేశారని, తన అనుచరులపై ఫోన్ ట్యాప్ చేయడంపై మండిపడ్డారు. వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతీసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదన్నారు. 4 రోజుల కిందట జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది. మీ నెంబరు ట్రాప్లో ఉన్నది, ఒకసారి వచ్చి మీరు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని అడిగి, అదేవిధంగా నాకు నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏసీపీ ఆఫీస్కి వచ్చాను. ఏసీపీ గారు క్లుప్తంగా ఎన్ని రోజులు ఫోన్ నుండి సిడిఆర్ డాటా తీశారు, ఎప్పుడెప్పటి నుంచి నా ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది, గత ఎలక్షన్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏవేవి మీకు అనుమానాస్పదంగా ఎదురయ్యాయనేటువంటిది నేను వివరించడం జరిగింది. ఏసీపీ గారు కూడా నాతోని పూర్తి వివరాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మరియు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఇద్దరు కూడా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేలుగా. ఆ సందర్భంలో నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జరిగిన తదనంతరం నాతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంలో 2 సార్లు 3 సార్లు సుమారు అక్కడ కామారెడ్డి డిఎస్పీ గారు మరియు టోటల్ పోలీస్ బృందం అందరూ కూడా ఫోన్ మా ఇంటి మీదకి టోటల్ సోదాలు చేయడం జరిగింది. అందులో వాళ్ళకు ఎటువంటి ఎవిడెన్స్ కానీ డబ్బు కానీ ఏవి దొరకలేదు. ఇది వీడియో రికార్డింగ్. ఆ రోజు మా ఇంటి మీదకి వచ్చినటువంటి డిఎస్పీ గారు, అక్కడున్న లోకల్ 2 సిఐలు, వారితో పాటు టోటల్ 2 పార్టీల బెటాలియన్ కూడా ఇంటి మీదకి దాడికి ఎలక్షన్ 3 డేస్ బిఫోర్ జరిగినటువంటి సంఘటన ఇది. మీరందరూ కూడా వీడియో రూపంలో కూడా చూడొచ్చు. ఇదే కాకుండా ఎలక్షన్ రోజు నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కొండలరెడ్డి గారు ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా, అంటే బూత్ లెవెల్ ఎక్కడికి బూత్కి వెళ్ళినా కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇదే విధంగా దాడి చేయడం, మేము వెళ్ళిన సమాచారం వెంటనే పోలీస్ మరియు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా టోటల్ ఇటువంటి జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పటిదప్పుడు స్పాంటేనియస్గా ఎవరో చెప్పినట్టుగా, ఎవరికో తెలిసినట్టుగా జరిగిన సిచ్యువేషన్లు అన్నీ కూడా ఈరోజు ఏసీపీ గారికి పూర్తిగా వివరించడం జరిగింది. చట్టంలో ఏదైతే గోప్యత ఉంటుందో, వ్యక్తి యొక్క గోప్యత, వ్యక్తి స్వాతంత్ర హక్కు, వ్యక్తి స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి ఆఫీసర్లను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి, దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా ఆ వ్యక్తులను శిక్షించే విధంగా సహకరించాలని, అదేవిధంగా మొన్న కేటీఆర్ గారు అన్నారు ఒకటి కార్ రేసింగ్ దాంట్లో నా దగ్గర ఉన్న ఫోన్లు నేను నా ల్యాప్టాప్ అని చెప్పేసి, ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నా ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు నేను మీకు ఒకటే అడుగుతున్నా, వ్యక్తిగత గోప్యత మీకే ఉంటుందా, ప్రజలందరికీ కూడా ఉంటుందా? మీరు మా యొక్క ఫోన్ ట్యాంపరింగ్ అంటే మేము మాట్లాడుకునేటువంటి విషయాలు మీరు చాటుమాటుగా వినాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎలక్షన్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి
ఎలక్షన్ బాధ్యత ఎలక్షన్ ఆఫీసర్గా మీరే వచ్చారు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో దీనిని వాళ్ళకు అర్హత లేని వాళ్ళకి కూడా దీనిలో భాగంగా వాళ్ళు సంతకం చేసి మా ఫోన్ నెంబర్లు మా యొక్క డేటా పూర్తిగా తీసుకున్న వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఇందు గురించి ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నాతో పాటు మా పిఏ కరుణాకర్ రెడ్డిది, అదేవిధంగా మా డ్రైవర్ అశోక్ది, నాతో పాటు అప్పటి బీఆర్ఎస్ పార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారిది, దాదాపు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిది కూడా ఫోన్ ట్యాంపరింగ్కి గురి చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా వాంగ్మూలం కూడా తీసుకున్నారు.